బుచ్చబ్బాయి బంగళా ఇక్కడ ఇదే. వాట్? ఇది బంగళాయా? ఏదో అవుట్ హౌస్ అనుకున్నాను. బుచ్చబ్బాయి ఇక్కడ ఎందుకు? అతను చూడాలి. ఇంతకీ తమరెవరు? వాట్? నేనెవరన్నా? అసలు ఈ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? మెడ్రాస్, బాంబే, కలకత్తా, వైజాగ్లో భూపతి షిప్పింగ్ ఏజెన్సీస్ అనో పెద్ద కంపెనీ ఉంది. ఎప్పుడైనా పేరు విన్నావా? చిత్తం. మెడ్రాస్ ఫస్ట్ లైన్ బీచ్ లో, బాంబే మెరీన్ డ్రైవ్ లో, కలకత్తా హార్బర్ లో 6, 7, 9 అంతస్తుల భవంతులు ఉన్నాయే. ఎవరివి? అవి నావి కావే. నీవెలా అవుతాయ్యా? అవి నావి. చాలుకు 50-60 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాను. 50 కోట్లు? 4 సముద్రాల మీద 14 ఓడలు తిప్పుతున్నాను. 14 ఓడలు? అటువంటి ఈ శ్రీనివాసరావు భూపతిని ఎవరు అని ప్రశ్న వేస్తావా నువ్వు? పిలో ఆ బుచ్చబ్బాయిని పిలో. మన్నించండి మహాప్రభు. భూపతిని గారు, నేనే ఆ బుచ్చబ్బాయిని. తమ తేజస్సు, తమ దివ్య తేజస్సు చూసి కాళ్ళు చేతులు అడక ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏవో వెర్రి ముర్రి ప్రశ్న వేశాను. దయచేయండి, కూర్చోండి. ఇక్కడ ఎండ, లోపల దయచేయండి. లోపల ఒక్క ఇక్కడే కూర్చోండి. బుచ్చబ్బాయి, చెప్తాం. మేము ఇక్కడ కూర్చోడానికి రాలేదు. ఒక పని మీద వచ్చాం. సెలవండి, ఆజ్ఞాపించండి. నిమిషంలో చేసేస్తారు. ఇక్కడ రంగారావు అనే ఒక కుర్రవాడు ఉంటున్నాడా? ఓ అదిగో ఆ డారారావు గరుస్తున్నాడు. రే నర్సిగా, ఆ రంగని పిలుచురారా. ఆ డొక్కుకారు చిక్కరికెళ్ళానంట. వాడి ముఖానికి డొక్కుకారు ఒకటి. రంగడ్డు రంగారావు భూపతికి ఆ డేరాలో ఉండే గతి పట్టిందా? కర్మ. బుచ్చబ్బాయి, కర్మంటారు చూడు. అది చెప్తాం. కర్మ కాకపోతే కోటీశ్వరుడి కొడుక్కి ఈ డేరా నివాసం ఏమిటయ్యా? అంటే రంగారావు సంగతేనా తను మాట్లాడేది? అవునయ్యా, అవును. కన్న తండ్రిని ఒక చిన్న మాట అంటే తప్ప, అది కూడా ఏమన్నాను, విమానం కొంటానంటే వద్దు అన్నాను. విమానమే? ఏరోప్లేన్ కొనడమే? అక్కడికి మంచి రోజు చూసి కొంటానయ్యా అన్నాను. అంతే, అడిగి పారిపోయాడు. అంటే ఆ రంగారావు గారు తమ ఒక్కగానొక్క కొడుకు, కుల దీపకుడు, 30 కార్లు, 20 మేడలు, 14 ఓడలు, ఈ మహాసామ్రాజ్యానికి అంతటికీ యువరాజు. అటువంటి వాడు ఇక్కడ చేరి వంగి సలాములు చేసే గతి పట్టిందయ్యా. అంత మాట అనకండి. రంగారావు నా దగ్గర మహారాజులాగా బ్రతికాడు. అంటే మా కుటుంబంలో ఒక్కరిగా, ఇద్దరిగా, అంటే యజమానులా. చూశారు, పాండవులు మారు వేషాలు వేసుకొచ్చినా అయ్యా మీరెవరో దేవతల్లా ఉన్నారు. ఈ రాజ్యం ఏలుకోండి అన్నట విరటరాజు. అలాగే అబ్బాయి ఉద్యోగానికి రాగానే, నాయన నీవెవరో మహారాజు బిడ్డలా ఉన్నావు, ఏలుకో అన్నా. ఏది ఆ డేరాలోనా? చెప్తాం. డేరాలో ఉంచుతానా? నాయన డేరా పీకి పారాయి, తీసి పారాయి అని ఎన్నిసార్లు మొత్తుకున్నాను. ఆ భగవంతుడు తెలుసును. వింటేనా వట్టి మొండిగటం. ఆత్మవిశ్వాసం కలవాడు. అంతా తండ్రి పోలికే. ఆ రాజసం, ఆ దేవి, ఆ దర్జాని దండకం రానివాడిని. వాడి పని చెప్తాను. ఎందుకండి, పిల్లలు అల్లరి చేయకపోతే పిల్లలు ఎలాగవుతారు? పెద్దవాళ్ళే అవుతారు. అయినా ఏమి ఆ చొరవ, ఏమి ఆ బెంకం, ఏమి ఆ పట్టుదల. చూడండి, అబ్బాయి కాలు పెట్టాడో లేదు, లక్షలు కురిసిందంటే నమ్మండి నా ఇంట్లో. అదే కదయ్యా నా ఇది. ఇది అదేనా? నా ఇది అదే. అవునయ్యా, వాడు పుట్టాడో లేదు నాకు దశెత్తుకుంది. ఎంత గారాబంగా పెంచాను. 3వ ఏట అనుకుంటాను. ఏనుగు ఎలా ఉంటుంది నాన్న అన్నాడు. అంతే, 30,000 పోసి ఒక ఏనుగును కొని వాకిటి ముందు కట్టేసి, ఇదిగోరా నాన్న ఇలా ఉంటుంది అన్నాను. 30,000 ఏనుగా? పిల్లాడికి బొమ్మ. బాబు గారు చాలా ధన్యుణ్ణి. ఇవాళ లేచిన వేళ చాలా గొప్పది. రాజదర్శనం కలిగింది. బాబు గారు, మీ పాదం నా ఇంట్లో పెట్టి నా ఇల్లు పావనం చేయండి బాబు. దయచేయండి బాబు గారు, దయచేయండి. సరే దయచేయండి. కాఫీ వద్దు, గీపీ వద్దు. బలరసం బాబు గారు. ఏం అక్షరం లేదయ్యా. చేతం దయచేయండి. కూర్చోండి బాబు, కూర్చోండి. అబ్బాయి గారు ఏడి ఎక్కడ తమరు కూర్చోండి. నేను తీసుకొస్తాను. కూర్చోండి బాబు. సరే. బాబు చిన్నబాబు గారు వచ్చారు. బాబు వచ్చారు. దండం పెట్టు. ఎరా, ఇలా నన్ను కాదని ఎన్నాళ్ళు దేశాలు పట్టు తిరుగుతావురా? చెప్పు, జవాబు చెప్పు. బాబు జవాబు చెప్పు. నాన్నగారు కాలేని పడవు, తప్పలేదులే. చిత్తం బాబు గారు, తమరిని కాదని ఎన్నాళ్ళు ఎందుకు తిరుగుతాడండి? ఏదో కురతనం. ఇంకా ఏం కురతనం అయ్యా? ఈ నీళ్లు వచ్చి ఇన్నోళ్ళు చింత కుత్తనం ఏమిటి? ఎరా రేయ్,
మీ అమ్మతో పాటు నేను చచ్చాననుకున్నావట్రా? రామ రామ, ఎంత మాట ఎంత మాట. లేకపోతే నా మీద పగబట్టావా? చేతో తమ మీద పగే ఉంటుందండి. బాబుగారు, నాన్నగారు కాదండి, క్షమించమని అడగండి, తప్పులేదండి. బాబుగారు ఎన్నాళ్ళలో ఎదుగు తిరుగుతాడండి, ఏదో గ్రహచారం. గ్రహచారం లేదు, గడ్డ గుడ్డు లేదు. మన బుద్ధుని గోరిస్తే వాటిని ఏమిటయ్యా ప్రయోజనం? అవును, ఏం ప్రయోజనం? ఒరేయ్ ఇంతసేపటి నుంచి నేను ఇలా వాగుతున్నానే, నువ్వు పల్లెత్తి ఒక్క పలుక ఎవరికావట్రా? బాబు పలకండి బాబుగారు, పన్నెత్తి ఒక్క మాట పలకండి బాబుగారు. సరే మాట్లాడక. ఒరేయ్, నాకు గన కోపం వచ్చిందా, నా 5 కోట్ల రూపాయల ఆస్తి ధర్మసత్రాలకి, గుళ్ళు గోపురాలకి రాశావతల మారేస్తాను. అప్పుడు కుదురుతుంది నీ రోగం. అమ్మమ్మమ్మ, ఎంత మాట. నేనుండగా అంత పని జరగనిస్తానా? బాబు క్షమాపణ అడుగు బాబు, తప్పులేదులే. చచ్చి నీ కడుపులు పుడతానుంది, చచ్చి నీ కడుపులు పుడతానంటుంటే. బాబు గారు సరే ఎప్పుడూ చేయను, బుద్ధిగా ఉంటాను. ఏమిట్రా పొగరు? అక్కడ బాబు, పులి కడుపున పిల్లి పుడుతుంది కానీ పులి పుడుతుందా? చూసారా, అరడంలో కూడా ఆ దర్జా, ఆ టీవీ. ఏమిటయ్యా నా దగ్గర దర్జా? మధ్య నేనున్నానుగా ఆసుకుంటులాగా, లేకపోతే ఇప్పటికి సాష్టాంగ నమస్కారం చేసుంటున్నాను. అంతేంటావా? చిత్తం. రే బాబు, నాన్న పిల్లరా, నాన్న రారా, మా నాన్న రా, కూర్చో. రాజు రాణిలాగా ఎలా ఉన్నారు చూసారా? వచ్చబ్బా, చెత్త. నాకు మాత్రం నా బిడ్డ మీద పగా చెప్పు. అదే చెత్త. ఒక్కగానొక్క కొడుకు, కోట్లకి వారసుడు, నా ప్రాణానికి బుచ్చబ్బాయి. చెత్త. ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? చెత్త. వాళ్ళ అమ్మ కల్లోకి వచ్చిందయ్యా. చెత్త. వచ్చి మన బిడ్డ గతి ఇంతేనా అంది. చెత్త. దాంతో నాకు మతి చెడిపోయిందంటే నమ్ము. చెత్త. ఇంతలోకే ఒక టెలిఫోన్. ఆ విచారంలో ఏం కొనమన్నానో, ఎంత కొనమన్నానో నాకే తెలియదు. చిత్తం. మళ్ళీ ఒక గంట పోగానే మరొక టెలిఫోన్. అందులో ఇందాక మీరు కొనమన్న స్టాకులో ఒక 50 లక్షల నష్టం వచ్చింది అని కబురు. 50 లక్షల నష్టం? అంతే కదయ్యా వ్యాపారం అంటే, చూడవేగా. మీరు కనుక 50 లక్షలు వస్తే నష్టం ఇలా నవ్వుతూ నుంచున్నారు. నేనైతే గుండె పేరు చచ్చిపోయింది. ఏమిటయ్యా నీ పిచ్చి? ఇవాళ కోటి వస్తుంది, రేపు కోటి పోతుంది, దానికి ఏమిటి? అమ్మా, నాకు ఇంపాలా కావాలి. ఏం పాలు? పాలు కాదయ్యా, ఇంపాలా అని చవర్లెట్టు కాదు. కొందాంలే నాన్న. మరి విమానం? విమానం కూడా కొందాం. చూడు బాబు, హెలికాప్టర్ అయితే ఈ ఏరోడ్రోమ్ గొడవ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇక సరాసరి మన ప్యాలెస్ మీదకి వచ్చి దిగచ్చు. అలాగే. మరి ఊరికి వెళ్ళిపోగానే కొనేస్తావా? ఓహో, అలాగే కొంటాను. వండర్ఫుల్. అమ్మమ్మ, వీలేదు. కుబేర భూపతులు రాక నా ఇంటికి రావడం, వెంటనే వెళ్ళిపోవడమా? 2 రోజులు ఇక్కడ ఉండి. 2 రోజుల చిత్తం అంటే 48 గంటలు? అమ్మమ్మ, వీల్లేదు. నా మీద ఒట్టు, నన్ను చంపుకుతున్నట్లు. డాడీ పోనీయండి, ఆయన ఏదో బాధపడుతున్నారు. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా మనకి ఇక్కడ ఒక రోజు రెస్ట్, ఆయన మనకు హోస్ట్. సరే మీ మాట కాదండం ఎందుకు, అలాగే కానివ్వండి. అదృష్టవంతుణ్ణి. సంతోషం. రెండమ్మలు సమయానికి వచ్చారు. రండి తల్లులు. బాబుగారు, పెద్దమ్మాయి కాంచనమాల, చిన్నమ్మాయి రత్నమాల, బిపియుసి. శ్రీనివాస భూపతులు కోటీశ్వరులు, మన రంగారావు తండ్రి గారు. అలా చూస్తారేమమ్మా. దండం పెట్టింది. నమస్కారం. బుచ్చబ్బాయి గారు, నన్ను గారు అనక్కర్లేదు. ఆయుక్షేణం, ఐశ్వర్యక్షేణం. సరే, మాకు కొంచెం తలనొప్పిగా ఉంది, రెస్ట్ కావాలి. గెస్ట్ హౌస్ ఉందిగా. కలిసిన సమయాన కనులకు ఓవాన కదలని నిమిషాన ఎదలో నీవేనా. కలిసిన సమయాన కనులకు ఓవాన కదలని నిమిషాన ఎదలో నీవేనా. అసలిది కలయా నిజమా అనుకుని చూస్తున్నా, అలుగకు వందిన ఫలమా నిన్ను గని వస్తున్నా.